ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడిచ్చిన వాగ్దానము ప్రవచన వాక్కు ఏంటంటే, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. దేవుని సన్నిధిలో దేవుడు చెప్పిన ఆ యొక్క ప్రవచన వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చబడిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆ యొక్క వాగ్దానాన్ని, ఆ ప్రవచన పూరితమైన వాక్కును స్వీకరించి దేవుడు చెప్పిన ప్రతి మాటను తప్పక నెరవేర్చే దేవుడు గనుక, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టింపజేసిన దేవుని, వేరుల నుండి అంకురము ఎదిగి ఫలింపజేసిన ఆ దేవుని యందు నమ్మిక ఉంచి ముందుకు సాగుదముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ వాగ్దానములన్నీ కూడా క్రీస్తు యేసునందు అవును అన్నట్టు ఉన్నవి నాయన. మీరు చెప్పిన ప్రవచనాలన్నీ కూడా, ప్రవక్తల ద్వారా చెప్పబడిన ప్రవచనాలన్నీ నెరవేర్చుతూ నీ కార్యాలు రుజువుపరుస్తూ వస్తున్న దేవా, నీకు వందనాలు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించునని నీ వాక్కు సెలవిచ్చిన విధంగా దేవా, ప్రతి ప్రవచనాన్ని నిశ్చయంగా మీరు నెరవేర్చి దేవా, నీ కార్యాన్ని మీరు రుజువుపరుచుకున్నావు, నీకు వందనాలు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా, ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేత నింపి నీ యొక్క ప్రవక్తల ద్వారా తెలియజేయబడిన ప్రతి ప్రవచనాన్ని దేవ వారి జీవితంలో కూడా నెరవేర్చమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక.